హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ ప్రియా తెలుగు వ్లాగ్స్ అండ్ ప్రెగ్నెన్సీ సిరీస్ 2 అనమాట. చెప్పాను కదా మీకు, నేను షుగర్లో ఏ డైట్ అయితే తీసుకున్నాను, ఏం చేశాను, ఎలా షుగర్ని కంట్రోల్ చేసుకున్నాను అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తాను అని చెప్పాను కదా. సో ఇందులో అయితే ఆ టాపిక్ కోసం అయితే నేను డిస్కస్ చేస్తాను అనమాట. ఫస్ట్ షుగర్ డైట్ కన్నా ముందు నాకు పాజిటివ్ వచ్చిన తర్వాత డాక్టర్ ఏవైతే చెప్పారో, ఏ ఫుడ్ తీసుకోమని అయితే చెప్పారో అది నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను, మీకు కూడా చెప్దామని చెప్పేసి. సో ఆ ఫుడ్ నేను ఫుల్గా అవాయిడ్ చేసేసాను. నాకు 4th మంత్ ఎండ్ వచ్చేసరికి తెలిసిందనమాట షుగర్ ఉందని. అప్పటి నుంచి నేను ఏం చేశాను, ఏం డైట్ చేశాను, ఎలా ఇన్సులిన్ వరకు వెళ్ళకుండా ఎలా కంట్రోల్ చేసుకున్నాను అనేసి నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ ఫస్ట్ నాకు మెడిసిన్ ఇచ్చే ముందు ఒక లిస్ట్ కూడా ఇచ్చారు. అంటే బేసిక్గా ఇప్పుడు అందరూ అన్నీ తినేస్తున్నారని చెప్పేసి ఆ లిస్ట్ అయితే ఇచ్చారనమాట. అందులో ఏమంటే ఆర్గానిక్ ఫుడ్ తినాలి అండ్ అవుట్ సైడ్ ఫుడ్ తినకూడదు, అండ్ మైదా మైదా తినొద్దు, స్వీట్స్ తినొద్దు, చాక్లెట్, షుగర్, జ్యూసెస్ కూడా వద్దన్నారు. కూల్ డ్రింక్స్ ఆబ్వియస్లీ ఎవరు వద్దనే చెప్తారు. అండ్ కోకోనట్ వాటర్ కూడా వద్దన్నారు. ఎందుకో నాకైతే తెలియదు, కానీ కోకోనట్ వాటర్ తాగొద్దన్నారు. అండ్ మిల్క్ కూడా తాగొద్దన్నారు. మిల్క్ ప్లేస్లో బటర్ మిల్క్ అయినా రాగి జావ అయినా సరే తీసుకోమన్నారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్ 7 ఫోన్ అయితే చూడొద్దన్నారు. కంపల్సరీ 8 hours స్లీప్ అయితే ఉండాలన్నారు. నైట్ 7 దాటితే మాత్రం అసలు స్క్రీన్ అయితే చూడొద్దని అయితే చెప్పారనమాట. అండ్ ఇంకేంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, ఇవైతే చెప్పారు నాకు. యాక్చువల్లీ నాకు హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేనేం చేసేదాన్ని అంటే డైలీ డ్రై ఫ్రూట్స్ అయితే తినేదాన్ని. వాల్నట్స్, బాదం నైట్ సోక్ చేసేసుకుని ఒక 4 అయితే తినేదాన్ని. ఇంకెక్కువ కూడా తినొచ్చు. బేసికల్లీ నాకు అవి తింటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేదన్నమాట. నేను చాలా కష్టపడి తినేదాన్ని. ఒక 5 months అనుకుంటా అలా వామిటింగ్ సెన్సేషన్ వచ్చిన కంట తినేదాన్ని. కానీ 6th month వచ్చిన తర్వాత కొన్ని ఇంట్లో తెలియకుండా పడేయడం అంటే ఇంక నా వల్ల అయ్యేది కాదనమాట. అసలు అవి దగ్గరకు వస్తేనే నాకు ఫుల్ వామిటింగ్ వచ్చేసిన ఫీలింగ్ వచ్చేది. నాలా మాత్రం ఎవరో చేయకండి, ఎలా అనిపించినా సరే తినండి. కానీ తర్వాత నేను చాలా ఫీల్ అయ్యి నేను ఎందుకు అట్లా చేశాను అని చెప్పేసి తర్వాత డైలీ ఒక ఫ్రూట్ అయితే తినేదాన్ని. జ్యూసెస్ తాగేదాన్ని కాదు. యాక్చువల్లీ జ్యూసెస్ డాక్టర్ ఏమన్నారంటే చూస్ చేసి తినడానికి ప్రాబ్లం ఏంటి, ఫైబర్ అంతా ఉంటుంది కదా, సో ఫ్రూట్స్గానే తీసుకోండి, జ్యూసెస్ తాగొద్దు అని అయితే అన్నారు. అందులోనూ ప్లస్ షుగర్ అవి కూడా యాడ్ చేస్తారు కదా, అందుకని చెప్పేసి వద్దన్నారనమాట. డైలీ 1 ఫ్రూట్ తినేదాన్ని, ఐదర్ బనానా, యాపిల్, అలా ఏదో ఒక ఫ్రూట్ తీసుకునేదాన్ని. బటర్ మిల్క్ మాత్రం చాలా తాగేదాన్ని అనమాట. వాటర్ కన్నా ఎక్కువ నేను బటర్ మిల్కే తీసుకునేదాన్ని. ప్రెగ్నెన్సీలో అస్తమాను వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది కదా అని చెప్పి మనం వాటర్ తక్కువ తాగడం అలాంటివి అయితే చేయకూడదు. బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. సో వాటర్ మంచిగా తీసుకోవాలి. అండ్ బటర్ మిల్క్ కూడా తాగితే బాడీ కూడా హీట్ చేయడం చాలా మంచిది కూడా. అది బటర్ మిల్క్ తాగేదాన్ని. అండ్ రైస్ నార్మల్గానే తినేసేదాన్ని నేను. యాక్చువల్లీ వైట్ రైసే తినేదాన్ని. ఇంకా బయట ఫుడ్ అయితే అసలు తినేదాన్నే కాదు. బయట ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను. నాకు ఎంత క్రేవింగ్ వచ్చినా సరే నేను తినేదాన్ని కాదు. ఏమైనా బిర్యానీ తినాలనిపిస్తే నేనే ఇంట్లో కుక్ చేసుకొని కొంచెం అయితే తినేదాన్ని అనమాట. సో అలా 4 months నేను అలానే 4 months అలానే చేశాను. తర్వాత గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అయితే చేశారు. అది కామన్గా అందరికీ చేస్తారు. నార్మల్గా షుగర్ టెస్ట్ కన్నా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసినప్పుడే మనకి ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. అది ఎంప్టీ స్టమక్తో అయితే వెళ్ళాలి. నాకు తెలిసి ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు ఆర్ డెలివరీ అయిపోయిన వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటుంది. సో వెళ్ళి టెస్ట్ చేసిన దాంట్లో నాకైతే షుగర్ ఉందని అయితే వచ్చింది. డాక్టర్ వచ్చేసి నీకైతే షుగర్ ఉంది అని చెప్పేసి చెప్పారు. డైలీ నైట్ ఒక ట్యాబ్లెట్ అండ్ మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకోవాల్సి వచ్చేదన్నమాట. డాక్టర్ ఏమన్నారంటే ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ వచ్చిందంటే ఈజీగా పెరిగిపోతుంది, సో నువ్వైతే డైట్ చేయాలి, అలానే వాకింగ్ కూడా చేయాలని చెప్పేసి అయితే చెప్పారు. యాక్చువల్లీ వాకింగ్ నాకు ఫస్ట్ నుంచి చెప్పారు, కానీ మీకు ఆల్రెడీ ముందు వీడియోలో డిస్కస్ చేశాను కదా నాకు ఫైబ్రాయిడ్ ఉందని. ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారని అయితే నేను అప్పటి వరకు ఆ స్టెప్ తీసుకోలేదు. వాకింగ్ అవన్నీ ఇంట్లో నడిచేదాన్ని, కానీ
బయటికెళ్ళి వాక్ చేయడం అలాంటివి అయితే నేను ఎప్పుడు చేయలేదు. సో షుగర్ కంట్రోల్ అవ్వాలంటే వాకింగ్ చేయాలి, డైట్ చేయాలని అయితే చెప్పారు. ఇన్సులిన్ వరకు వెళ్ళకూడదంటే స్ట్రిక్ట్ డైట్ అయితే చెయ్యాలి అని చెప్పారు. సో నేను ఇన్సులిన్ ఆల్రెడీ నేను ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుందని ఫీల్ అయ్యాను. ఇన్సులిన్ వరకు అయితే మన వల్ల అవ్వదని చెప్పి నేనైతే డైట్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను. అందులో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, నాకు ఫైబ్రాయిడ్ ఉంది కదా, ఫైబ్రాయిడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఇన్ కేస్ ఒక 7 months వరకు బాగానే ఉన్నా కూడా ఫైబ్రాయిడ్ ఉంటే డెలివరీ ముందే అయిపోతుందంట. అలానే షుగర్ ఉంటే కూడా డెలివరీ ముందే అయిపోతుందంట. సో నాకు 2 కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా, అందుకని నాకైతే భయం వేసిందనమాట. భయం వేసి ఇంకా ఓకే నేను డైట్ చేద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాను. డైలీ మార్నింగ్ అయితే పోహాతో ఉప్మా అలానే తినేదాన్ని, కానీ ఇడ్లీ దోశ అవి కూడా మానేసాను అనమాట కంప్లీట్గా. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో ఎంత క్రేవింగ్స్ ఉంటాయో మీకు కూడా తెలుస్తుంది కదా. సో నాకు ఎంత క్రేవింగ్ ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి పోహా అవే తినేదాన్ని నేనైతే. దోశ ఇడ్లీ అవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను. అండ్ ఆఫ్టర్నూన్ కూడా రైస్ అయితే అవాయిడ్ చేస్తాను అనమాట. రైస్ మానేసి మిల్లెట్స్ అయితే తినేదాన్ని. యాక్చువల్లీ మనకి ఆ టైంలో కొంచెం తింటేనే హెవీ అయిపోతుంది కదా, అందులో మిల్లెట్స్ కూడా ఇంకా హెవీగా ఉంటాయి, స్లో డైజెషన్ ఉంటుంది. సో నాకైతే కొంచెం తినేసరికి ఫుల్ హెవీ అయిపోయేది. చాలా కష్టపడి తినేదాన్ని నేనైతే. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను మిల్లెట్స్ తినడం అనేది అదే ఫస్ట్ టైం. అందులోనూ ప్రెగ్నెన్సీ టైంలో తినడం నాకైతే చాలా కష్టమైంది. కాకపోతే బేబీ కోసం తప్పదు అని చెప్పేసి నేనైతే తినేదాన్ని. అలా తినగా ఒక 2 monthsకి అయితే నాకు అలవాటైంది. నేను డెలివరీ అయ్యే వరకు వైట్ రైస్ అయితే ముట్టుకోలేదు. ఎవరు బిర్యానీ తింటే కూడా కనీసం నేను ఒక్క ముద్ద కూడా తినమంటే కూడా తినేదాన్ని కాదు, వద్దు అని చెప్పేసి చెప్పేదాన్ని అనమాట. సో మిల్లెట్సే తినేదాన్ని. బటర్ మిల్క్ యాజ్ యూజువల్ తాగేదాన్ని. మెడిసిన్ రెగ్యులర్గా వేసుకునేదాన్ని. డ్రై ఫ్రూట్స్ చెప్పాను కదా అప్పుడప్పుడు స్కిప్ చేసేదాన్ని, అలా ఎవరో చేయొద్దు. అండ్ వాకింగ్ మాత్రం మార్నింగే నేనైతే 5:30కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి 1 hour వాక్ చేసేదాన్ని. 1 hour కన్ఫామ్గా చేయాలని కాదు కానీ మన బాడీ మనకు చెప్పేస్తుంది కదా, ఇంకెంతకు మించి నువ్వు బాడీకి స్ట్రెయిన్ ఇవ్వకు అని ఒక ఇండికేషన్ అయితే మనకి ఇస్తుంది కదా. అంతవరకు అయితే నేను ఫుల్గా వాకింగ్ చేసేసేదాన్ని. వాక్ చేసేసి బెంచెస్ ఉంటాయి కదా పార్క్లో, అక్కడ ఒక 10 minutes అలా కూర్చొని రిలాక్స్ అవ్వి అప్పుడు మళ్ళీ నేను వాక్ చేసుకొని ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట. నాకు హౌస్ నుంచి పార్క్ ఒక 15 minutes డిస్టెన్స్. నేను ఆ గంట నడిచి ఒక 10 minutes రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ వాక్ చేసుకొని ఇంటికి వెళ్ళేదాన్ని. కొన్ని డేస్ మా హస్బెండ్ వచ్చారు, తర్వాత తన టైమింగ్ సెట్ అవ్వట్లేదని చెప్పేసి నన్ను ఒక్కదాన్ని వెళ్ళొద్దనేవారు. దగ్గరే కదా, ఇన్ కేసు నాకు బాగోకపోతే నేను కాల్ చేస్తాను, వచ్చి పికప్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్పైతే నేను వెళ్ళి ఒక్కదాన్నే వెళ్ళి వాకింగ్ చేసుకునేదాన్ని. వచ్చిన వెంటనే మా మమ్మీ రాగి జావ కాసిచ్చేవారు, అదైతే తాగేసేదాన్ని. తర్వాత ఏదో ఒకటి ఓట్స్ అలా కొంచెం గ్యాప్ ఇచ్చి టిఫిన్ తినేసేదాన్ని. తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత డ్రై ఫ్రూట్స్, అంతే. మళ్ళీ ఆఫ్టర్నూన్ మిల్లెట్స్ తినేదాన్ని. కొంచెం మిల్లెట్స్ తీసుకునేదాన్ని. అది నాకు ఫుల్ హెవీ అయిపోయేది అనమాట. అసలు ఆకలేసేది కాదు నాకు ఈవినింగ్ వరకు. సో అవి తినేసిన తర్వాత ఒక 30 minutes ఇంట్లోనే వాక్ చేసేదాన్ని అనమాట. అలా మళ్ళీ నైట్ ఫుడ్ తిన్న తర్వాత నైట్ కూడా ఒక 30 minutes వాక్ చేసేదాన్ని. తిన్న తర్వాత మనం నడవలేము కదా ఎక్కువ, అలా నేను 30 minutes చేశానని అందరూ 30 minutes చేయాలని కాదు, ఒక 15 minutes 10 minutes మనకి మన బాడీ సపోర్ట్ చేసేంత వరకు మనం వాక్ చేయొచ్చు. ఇట్స్ గుడ్ ఫర్ అస్. షుగర్ ఉన్న వాళ్ళనే కాదు, యాక్చువల్లీ షుగర్ లేని వాళ్ళు కూడా వాక్ చేస్తే మంచిది. సో అలా చేస్తూ ఉంటే తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్తే ఓకే కొంచెం బెటర్గానే ఉంది షుగర్ అన్నారు. ఇంకా కొంచెం బెటర్గా ఉందన్నారుగా. ఇంకా మా వాళ్ళు ఏంటంటే నీకేమన్నా క్రేవింగ్ ఉంటే చెప్పు అని అంటే, నేను యాక్చువల్లీ చెప్పాను కదా మీకు బిర్యానీ కూడా తినేదాన్ని కాదని. ఒకసారి బిర్యానీ తిన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే రెయిన్ వస్తుందని చెప్పి నేను వాకింగ్కి వెళ్ళేదాన్ని కాదనమాట. ఒక 4 days 5 days అట్లా గ్యాప్ ఇచ్చేసాను. మధ్యలో గ్యాప్ ఇవ్వడం అలా నాకు వాకింగ్ ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది నాకు అప్పుడే తెలిసింది. అయితే నెక్స్ట్ మళ్ళీ అంటే యాక్చువల్లీ నాకు 15 daysకి ఒకసారి ఉండేదన్నమాట. అందరికీ 1 month అలా ఉంటుందేమో. నాకైతే ఎవ్రీ 15 daysకి చెకప్కి వెళ్ళాలి. ఫైబ్రాయిడ్ ఉంది కాబట్టి ఎవ్రీ 50 days అయితే
నేను వెళ్ళి చెకప్స్ చేయించుకోవాలి, స్కాన్స్ అవన్నీ చేయించుకోవాలన్నమాట. జస్ట్ నాకు 15 డేస్లో షుగర్ పెరిగిపోయింది అండ్ ఉమ్మనీరు కూడా పెరిగిందంట. డాక్టర్ అయితే నన్ను మామూలుగా తిట్టలేదు. నీకు ఉమ్మనీరు పెరిగిపోతే డెలివరీ అంటే ప్రీమెచ్యూర్ బేబీస్ అయిపోతారంట. డెలివరీ ఫాస్ట్గా అయిపోతుందంట. నీకు ఆల్రెడీ ఫైబ్రాయిడ్ ఉంది, నీకు షుగర్ ఉంది, నేను డైట్ చేయమని చెప్పాను, ఇంత ఉమ్మనీరు పెరిగిపోయింది, జాగ్రత్తగా ఉండవా, అది ఇది అని చెప్పేసి డాక్టర్ అయితే నన్ను మంచిగా తిట్టేశారు. అంతే. ఇంకా తర్వాత మళ్ళీ ఓకే, నేను వాకింగ్ మానేశాను, నా మీద మళ్ళీ నేను కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ నేను చాలా స్ట్రిక్ట్ డైట్ అయితే ఫాలో అయిపోయాను. అండ్ నేను బయటికి వెళ్తే కూడా ఈవెన్ ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు బయట బ్రేక్ఫాస్ట్ చేసి అలా వెళ్ళేవాళ్ళం అనమాట. అప్పుడు కూడా నేను నా చిన్నప్పటి నుంచి నాకు పెసరట్టు అంటే అస్సలు నచ్చదు, అస్సలు ముట్టుకోను. అలాంటిది నేను బయటికి వెళ్ళి పెసరట్టు, రాగి దోశ ఇవే తినేదాన్ని, ఇంకా అసలు ఏమీ తినేదాన్ని కాదు. అలా నాకు 6 months వచ్చేసినాయి అనమాట. 6th monthలో ఏమైందంటే మా రిలేటివ్స్ది ఫంక్షన్ ఒకటి ఉందని చెప్పి మేమైతే వెళ్ళామన్నమాట. వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు, మాకు ఒక 40 minutes డిస్టెన్స్. సర్లే 40 minutes డిస్టెన్స్ కదా, జాగ్రత్తగా వెళ్ళొచ్చేద్దాం అంటే వెంటనే వెళ్ళి వచ్చాడు కదా, ఒక 2 days స్టే చేయాలన్నమాట అన్నట్టు వెళ్ళాము. వెళ్తే ఏమైందంటే నాకు వెళ్ళిన డే బాగానే ఉంది. నెక్స్ట్ డే నైట్ ఏమైందంటే నాకు చాలా స్లోగా మూమెంట్స్ తెలిసినాయి. అంటే మనకు ఫస్ట్ టైం కదా, మూమెంట్ ఉంటుందిలే అని చెప్పి నేను ఓకే అంటే సరిగ్గా కదలట్లేదేంటి అని అనుకుంటున్నాను, కానీ ఎవరికి చెప్పలేదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అసలు నాకు కదిలిన ఫీలింగ్ కూడా రాలేదు. సో నాలో నేనే అనుకుంటున్నాను, అప్పటికి హాట్ వాటర్ తాగాను, వాకింగ్ చేశాను, ఏం చేసినా కదలట్లా. అట్లా నేను ఒక 11 o'clock వరకు ఉన్నాను. అంటే తర్వాత అడిగారు అనమాట, ఒకరు వచ్చి నన్ను చూసి ఏంటి డల్గా ఉన్నావు, ఏమైంది అని అంటే ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది అనమాట. కదలట్లేదు బేబీ, నైట్ స్లోగా కదిలింది, అసలు మార్నింగ్ నుంచో చూస్తుంటే అసలు కదలట్లేదు, నాకు భయం వేస్తుంది అని చెప్పి ఇంక నేను ఏడ్చేస్తే వాళ్ళ ఇంటి పక్కనే హాస్పిటల్ ఉంటుంది. మా హస్బెండ్ ఏమో ఎవరికో బాగాలేదని చెప్పి వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి జస్ట్ అప్పుడే వచ్చారు. తను ఉండుంటే నేను తనకు ముందే చెప్తాను నాకు ఎలా ఉందని, తను లేరని ఇంకా నాలో నేనే బాధపడిపోతున్నాను అనమాట. సో తను వచ్చిన వెంటనే ఏంటి ఏమైందని అంటే ఇంక నేను ఏడ్చేస్తే ఇంకా తను కూడా భయపడి హాస్పిటల్ తీసుకెళ్లారు. హైలైట్ ఏంటంటే కరెక్ట్గా నేను హాస్పిటల్కి వెళ్ళి వెయిట్ చేసినప్పుడు కూడా కదలలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మనకి స్కానింగ్ బెడ్ మీద పడుకోమంటారుగా, జస్ట్ అక్కడ వెళ్ళి కూర్చున్నప్పుడు అయితే కదిలిందనమాట. నేను నవ్వుకుంటే డాక్టర్ ఏమైంది అని అడిగితే నాకు ఇప్పుడు వరకు మూమెంట్ తెలియలేదు, ఇప్పుడు బేబీ కదిలింది అని అంటే ఓకే ఎలాగో వచ్చారు కదా, ఎలా ఉంది ఏంటి కండిషన్ అని నేను చెక్ చేస్తానని చెప్పేసి ఆవిడ చెప్పారనమాట. నేను వెళ్ళిన హాస్పిటల్ ఏంటంటే హస్బెండ్ని అలో చేయరు. అంటే నేను ఎప్పుడు చూపించుకునే హాస్పిటల్ అయితే డెలివరీకి అలో చేస్తారు, కానీ స్కాన్ అప్పుడు హస్బెండ్ని అలో చేయరు అనమాట. మేము యాక్చువల్లీ చాలాసార్లు రిక్వెస్ట్ చేసాం కానీ వాళ్ళు అలో చేయలేదు. సో ఎలానే ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడైతే అలో చేస్తారంట నేను వెళ్ళిన స్కాన్ దగ్గర. సో డాక్టర్కి చెప్పాను అనమాట, హస్బెండ్ అలో చేస్తారా అంటే రిలేటివ్లు ఎవరో ఒకరు రావచ్చు, సో మీ హస్బెండ్ అయినా నో ప్రాబ్లం తీసుకురండి అని అన్నారు. ఫస్ట్ టైం మా హస్బెండ్ అప్పుడు చూసారనమాట మా బేబీని స్కానింగ్లో. సో ఏదో ఒకటి గుడ్ థింగ్ అయింది కదా అని చెప్పేసి హ్యాపీ అనమాట. అప్పుడు ఆ డాక్టర్కి మనం చెప్తాం కదా ఇలా నాకు షుగర్ ఉంది అవన్నీ, ఫస్ట్ మనల్ని అడుగుతారు కదా స్కాన్ చేసే కన్నా ముందు. ఆమె చెప్పారనమాట, మీరు టెస్ట్ చేసుకుంటారా ఇంట్లోనే అంటే లేదు నేను డైలీ చెకప్కి వెళ్ళినప్పుడు చేసిన టెస్టే నేను డైలీ చేసుకోవట్లేదని చెప్తే బెటర్ మీరు డైలీ చేసుకుంటే బెస్ట్ కదా, టెన్షన్ స్ట్రెస్ అవి ఏమి ఉండవు కదా అని అన్నారనమాట. సో నేను అప్పుడు షుగర్ కిట్ అయితే కొనుక్కొని డైలీ 3 పూట్లో చేసుకునేదాన్ని, ఎంత ఉంది ఏంటి అని. ఎప్పుడు నాకు ఉండాల్సిన దానికన్నా తక్కువ కరెక్ట్గా ఉండదు, కానీ ఎప్పుడు అది క్రాస్ అయితే అవ్వలేదు. ఎప్పుడన్నా క్రాస్ అయిందంటే మళ్ళీ నేను చాలా స్ట్రిక్ట్ అయిపోయేదాన్ని అనమాట. సో అలాగ నాకు డెలివరీ అయ్యే వరకు నేను డైలీ 3 times బ్లడ్ టెస్ట్ చేసుకునేదాన్ని. 3 times అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, ఆఫ్టర్ లంచ్, బిఫోర్ డిన్నర్, ఆఫ్టర్ డిన్నర్, అలా 6 times అయితే చేసుకునేదాన్ని. ఫుడ్ తిన్న తర్వాత 1 hour గ్యాప్ తర్వాత చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనమాట. సో అలాగా నేను ఎవ్రీడే 3 times అంటే 2 times చేసుకోవాలి, ఒక పూటకు వచ్చి 2 times చేసుకోవాలి.
అలా షుగర్ టెస్ట్ అయితే చేసుకునేదాన్ని, అలా కంట్రోల్లో ఉండేదాన్ని అనమాట. మిల్లెట్స్లో కూడా చాలా ఉంటాయి కదా, సాములు సంథింగ్ ఏవో నేమ్స్ ఉంటాయి తెలుగులో, నాకు ఐడియా లేదు. నేను మిల్లెట్స్ తినమన్నారని నేను హాస్పిటల్ దగ్గరే ఒక 2 to 3 టైప్స్ తీసుకున్నా. అందులో 1 టైప్ ఫస్ట్ వండుకుంటే నాకు అసలు ఒక్క ముద్ద కూడా వెళ్ళలేదు, వామిటింగ్ వచ్చేసింది. సో మళ్ళీ అది ట్రై చేయలేదు. నెక్స్ట్ ఇంకొక ట్రై చేసా. అది కొంచెం అంటే వామిటింగ్ వచ్చేసే అంత కాదు, కానీ ఓకే మేనేజ్ చేయొచ్చు. 1 or 2 టైమ్స్ అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ డైలీ అయితే తినలేము. అండ్ లాస్ట్లో ట్రై చేసింది అయితే నాకు ఓకే అనిపించింది. సో నేను అవే 9 months నాకు డెలివరీ అయ్యేంత వరకు కూడా నేనైతే యూజ్ చేశాను అనమాట. నా డెలివరీ ఒక పెద్ద హైలైట్, అది కూడా నేను మీకు ఒక వీడియో తీసి చెప్తాను. నాకు యాక్చువల్లీ 9th monthలో అయిందా, ముందే అయిపోయిందా ఏంటి అని కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ షుగర్ కోసం అయితే చెప్తా అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మళ్ళీ వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది, అందుకే అన్ని కట్స్గా చెప్తున్నాను. సో నా డెలివరీ ఏ డెలివరీ అయింది, సి సెక్షనా, నార్మలా, ముందు అయిందా, 9 monthsలో అయిందా, 9 కంప్లీట్ అయ్యాక అయిందా ఏంటి అని చెప్పి కూడా నేను డిస్కస్ చేస్తాను. షుగర్ కోసం అయితే నేను ఫాలో అయినవి ఇవే అనమాట. అండ్ నాకు ఎక్సర్సైజెస్ కూడా చెప్పారు, కానీ నేనైతే చేయలేదు. ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు అన్నారు, కాకపోతే వాకింగ్ చేసేసరికి నాకు కొంచెం తేడా తెలిసేది, అందుకని చెప్పి నేను ఎక్సర్సైజ్ చేసేదాన్ని కాదు. అండ్ నాకు బేబీ మూమెంట్స్ కూడా స్పేస్ లేక కొంచెం తక్కువే తెలిసాయి. నాకు ఒక సైడే తెలిసేది అనమాట. నాకు ఫైబ్రాయిడ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, సో నాకు రైట్ సైడ్ కొంచెం ఎక్కువ తెలిసేదన్నమాట. కొంచెం బేబీకి కూడా కదలడానికి ఇబ్బందిగానే ఉండేది. నాది ఫైబ్రాయిడ్ కూడా చిన్న సైజ్ కాదు కదా. అండ్ నాకు ఫైబ్రాయిడ్ ఆపరేషన్ ఎప్పుడయింది ఏంటి అవన్నీ కూడా నేనైతే ముందు వీడియోస్లో అయితే చెప్తాను. షుగర్ కోసం అయితే నేను చేసిన డైట్ అయితే ఇదే. షుగర్ వచ్చిన వాళ్ళనే కాదు కానీ షుగర్ వచ్చిన వాళ్ళే అని కాదు కానీ షుగర్ వచ్చినా రాకపోయినా ఈ డేస్లో చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా మనం తినే ఫుడ్ బట్టి. అండ్ బయట ఫుడ్ కూడా అన్నీ ఏమీ న్యాచురల్గా అయితే ఉండట్లేదు కదా. సో ఫస్ట్ నుంచే కొంచెం అలవాటు చేసుకుంటే బెస్ట్. అండ్ మెయిన్ ప్రెగ్నెన్సీ టైంలో స్వీట్స్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి, ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటుందో మనకు కూడా తెలియట్లేదు కాబట్టి అవాయిడ్ చేసేయండి. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను, నాకు డెలివరీ అయిన తర్వాత నాకు షుగర్ డాక్టర్కి అయితే సజెస్ట్ చేశారనమాట, వెళ్ళి ఒకసారి చూపించుకోండి అని చెప్పి. డెలివరీ అయిన తర్వాత నాకైతే షుగర్ ఏమీ లేదు. కాకపోతే షుగర్ డాక్టర్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఉన్న 100 మెంబర్స్లో ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ వస్తే 100 మెంబర్స్లో 10 మెంబర్స్కి అయితే అది అలా కంటిన్యూ అయిపోతుంది. సో బీ కేర్ఫుల్. ఇప్పుడు కూడా డెలివరీ అయిపోయింది కదా అని అన్నీ తినేయకుండా ఇప్పుడు కూడా మిల్లెట్సే తినండి 1 year వరకు. ఫుల్గా స్వీట్స్ అవాయిడ్ చేసేయండి, బేకరీ ఫుడ్ అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు ఎలా జాగ్రత్తగా ఉన్నారో ఒక 1 year వరకు కూడా అలాగే ఉంటే మీకు షుగర్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా 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 తక్కువ ఉంటాయి అని అయితే చెప్పారనమాట. కానీ నేను అన్నీ చేశాను, మిల్లెట్స్ అయితే తిన్నా, నా వల్ల అవ్వలేదు. రైస్ అయితే తిన్నాను. నన్ను ఎక్కడున్నా కానీ ఒక 3 monthsకి అయితే షుగర్ టెస్ట్, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అయితే చేయించుకోమన్నారు. సో నాకు డెలివరీ అయిన తర్వాత నేను ఒక 8 months అయితే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేయించుకున్నాను. నాకు నార్మలే ఉండేది, నేను రైస్ తినేసేదాన్ని. కాకపోతే మిగతావన్నీ ఏంటంటే స్వీట్స్ అవన్నీ నేను ఎప్పుడు 1 year 1.5 year వరకు కూడా నేను తినలేదు. నాకు ఆ క్రేవింగ్ కూడా రాలేదు, సో నేను తినలేదు. నేనైతే జాగ్రత్తగానే ఉన్నాను. మీలో ఎవరికైనా ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ వచ్చిందా, ఇన్ కేస్ ఉంటే మీరే ప్రికాషన్స్ తీసుకున్నారు, ఏం డైట్ చేశారు ఏంటి అనేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే మనలో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ప్లస్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అయితే మీ ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో నేను మ్యాక్సిమం షుగర్ కోసం అయితే కవర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.